పల్నాడు జిల్లా మాచవరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత కాసు మహేష్ను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేత సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా కాసు మహేష్తో పాటు వైసీపీ నేతలను మాచవరం దగ్గర అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా మాచవరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత కాసు మహేష్ను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేత సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా కాసు మహేష్తో పాటు వైసీపీ నేతలను మాచవరం దగ్గర అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, వైసీపీ నేత సాల్మన్ అంత్యక్రియల్లో గందరగోళ పరిస్థితి కారణం ఏంటి? వైసీపీ నేత కాసు మహేష్ని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్, పల్నాడు జిల్లా పిన్నెల్లి మాచవరం దగ్గర పోలీసులకు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఏదైతే ఉందో ఇద్దరు వ్యక్తులు వైసీపీ కార్యకర్త సాల్మన్ పై దాడి చేశారు. దాడి చేసిన తర్వాత అనంతరం ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందాడు. ఈ రోజు మృతికి సంబంధించి కూడా ఏదైతే ఉందో అంత్యక్రియలు చేయడానికి మాత్రం ఏదైతే ఉందో స్వగ్రహానికి తీసుకెళ్తుండగా దాంతో పాటుగా వైసీపీ నేతలు కూడా చాలా మంది అక్కడ రావడం జరిగింది. దీనిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కొనసాగుతున్న కాసు మహేష్ రెడ్డి కూడా దానిలో పాల్గొన్నాడు. దీంతో సంబంధించి కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు అందరూ కలిసి నిలువరించారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో నియంతృత్వంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పోలీసులు అండదండలతోటి మాత్రం ఇక్కడ వ్యవహారంగా నడుపుతున్నారు. అంత్యక్రియలు వెళ్ళడానికి మాత్రం అనుమతి ఏంటి? కేవలం 5గురికే అనుమతి ఇచ్చిన పరిస్థితి నెలకొంది. 5గురికి ఎలా ఇస్తారు? దానం చేసిన తర్వాత తప్పనిసరిగా అందరం కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో మాత్రం పోలీసులకి ఇటువైపు చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని రోడ్డు వైపు మీద బయటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఏదైతే ఉందో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే కాసు మహేష్ రెడ్డికి ఫోన్ చేసేశారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ దీంతో కూడా చూసుకున్నట్టు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పుకున్నారు. కుటుంబానికి ఏదైతే ఉందో మృతి చెందిన కుటుంబానికి అన్ని విధాల అండదండలుగా నిలవాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటే మాత్రం అంత్యక్రియలకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇది కేవలం మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం ఏదైతే ఉందో టీడీపీ నాయకులు మాత్రం కావాలని చోటు చేసుకుంది. పిన్నెల్లి గ్రామం నుంచి కూడా దాదాపు 300 మంది బహిష్కరణకు వెళ్లారు. ఊర్లోకి రాకుండా మాత్రం కేవలం ప్రభుత్వం మాత్రం అన్ని విధాలుగా హింసకు పాల్పడుతుంది అని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం పోలీసులు మాత్రం ఏదైతే ఉందో సిఐ గానీ ఎస్ఐపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. కానీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో ఏదైతే ఉందో మన పోలీసులు కొంతమందిని అనుమతించి దహన సంస్కారాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి. ముస్లిం ఏరియా వద్దు అంటే